అంటే ఇప్పుడు బిజినెస్ పరంగా మీరు సరే ఓకే బాగానే ఉన్నారు. ఎప్పుడన్నా మనసులో అంటే నాన్నగారు మంచి కామెడీ స్టార్ అయ్యారు, మనం కూడా అంటే వారసత్వం తీసుకుని ఒక కామెడీగానో లేకపోతే ఒక మంచి హీరోగానో నిలదొక్కుకోవాలని మీకు అలా అనిపించింది ఎప్పుడన్నా? హీరోగా నిలదొక్కుకోవాలి అని అనిపించింది. బట్ నాన్నగారు కోరుకున్నది కాదు. ఆయన ఆయన ఎప్పుడు నటుడు అవుదాం అని అదే లైఫ్ అంటున్నా. అదే మనం కోరుకున్నది మనకి దక్కేస్తే మనకన్నా గొప్పవాడు ఎవడు? దేవుళ్ళు మనమే అయిపోతాం కదా. బట్ నేను నా వరకు నేను కృషి చేసి ఆ రోజు ఈ రోజు వరకు కూడా నాకు ప్రాణం ఏంటంటే సినీ ఫీల్డే. ఇప్పటికే ఎప్పుడు అది మొదటి దాని నెంబర్ 1 స్థానంలో ఉండేది సినీ ఫీల్డే. అందులో వస్తే మనసుకి వచ్చిన ఆనందం ఎంత డబ్బు సంపాదించినా రాదు. నటుడుగా స్క్రీన్ ఈ రోజు నేను సంపాదిస్తున్నా. నేను చిన్నప్పుడు అనుకోలే నేను సంపాదిస్తానని. అంటే నేను నటిస్తాను, నేను చేస్తాను, బాగా చేయగలను అనే విధానంలోనే నాన్నగారిని చూసి అనుకున్నాను తప్ప నాకంటూ కొంత సంపాదించుకోగలను, మా వాళ్ళని బాగా చూసుకోగలను అని నేను ఎప్పుడు అనుకోలే. అది ఎక్కువ జరిగిపోతుంది, ఇది తగ్గింది. అంటే మనం అనుకున్నవన్నీ అంత ఈజీ కాదు. ద లైఫ్ ఈజ్ టఫ్ అంతే. కానీ సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు చేస్తున్న ఇండస్ట్రీకి వేరే చేసుకుంటే ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? నేను ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటారు కానీ వాట్ ఈజ్ ఇండస్ట్రీ? పొద్దున్నే సైరన్ మొగ్గానే నువ్వు జాబ్కి వెళ్తావా? కాదు. ఒకసారి కలిసిన వాళ్ళు రెండోసారి కలుస్తావా? కాదు. వాట్ ఈజ్ ది సినీ ఇండస్ట్రీ? పాయింట్ బాగుంది. ఇండస్ట్రీ అని మీరు అందరూ మనం అనుకుంటాం. అది నిజంగా ఒక ఇండస్ట్రీ కాదు, ఒక కర్మాగారం కాదు. అది ఫ్యాక్టరీ కాదు. ఈ రోజు నీకు హిట్ వచ్చిందా, నువ్వు కొన్నాళ్ళు అత్యుత్సాహంగా ఉంటావు. నీకు ఫ్లాప్ వచ్చిందా, నీ ప్రోడక్ట్ బయటికి బాగా వెళ్ళిందా, నీకు వ్యాపారం జరిగిందా. సినీ ఇండస్ట్రీ అనేది నాకు తెలిసి ఇట్ ఈస్ ఏ బిగ్ బిజినెస్. ఇక్కడ చాలా మంది దెబ్బతినేది ఎక్కడో తెలుసా? కళాఖండాలు చేయాలని వస్తారు, బిజినెస్ ని పక్కన పెట్టి. వాళ్ళు చేస్తున్న బిజినెస్ పక్కన పెట్టి కళాఖండం చూపిద్దామని వస్తారు, బిజినెస్ ని పక్కన పెడతారు. మన ఎంఎస్ గారు చేసింది అదే కదా. ఓకే. నీకెంత కళ ఉండి ఎన్ని చేసినా ద బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ సినీ ఫీల్డ్ అంటాను నేనైతే. పరిశ్రమ అనుకుంటాం. ఈ రోజు ఉన్నోళ్ళు రేపు ఉండరు, రేపు ఉన్నోళ్ళు ఎల్లుండి ఉండరు. ఈ రోజు ఒక టీంని కలిసామంటే వేరే చోట ఇంకొక టీంని కలుస్తాం. మీకు వేరే అనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగం అనుకో, వాళ్ళే కలుస్తారు. అందులో ఒక ఎఫ్జీ ఉంటుంది, లేకపోతే దాన్ని బట్టి ఫాలో అవుతారు, ప్రోటోకాల్ ఉంటుంది, దాన్ని బట్టి వెళ్ళిపోతారు. ఇది ఏది కాందాన్నే ఇండస్ట్రీ. అది అందరూ కోరుకున్న ఇండస్ట్రీ అయింది. బట్ దట్ ఈస్ నాట్ ఏ కర్మాగారం. ఒక ఫ్యాక్టరీ కాదు తయారు చేయడం, వస్తువు తయారు చేయడం. కానీ నటుడుగా రాణించాలి, గట్టి ప్రయత్నం చేశారు మీరైతే. బాడీ పెంచడం ఆ సినిమాలో. ఏం సినిమా అనేది? కొడుకు. దాంట్లో సుమన్ గారు మీరు ఎక్సలెంట్. కానీ నేను ఆ దెబ్బతోటి మీరు లైఫ్ సెటిల్ అంటే ఒక రేంజ్ హీరో అయిపోతారు అనుకున్నాను. అంటే అంత పెద్ద కుటుంబం కాదు మాది. ఒక ఎంఎస్ నారాయణ అనే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చి లెక్చరర్ అయ్యి 7 అన్నదమ్ముల్లో బయటకు వచ్చిన చిన్న వ్యక్తి. ఆయనకి విద్వత్తు ఉంది, అన్నీ ఉన్నాయి. కళ అంటే చాలా ఇష్టం తప్ప మేము బాగా డబ్బును అయితే కాదు. కష్టపడి చదువుకున్న పొటెన్షియల్ ఉంటే నిలబెట్టుకోగలిగిన. ఇప్పుడు ఎంతో మంది చూసుకుంటే ఇప్పుడు ఒక పొటెన్షియల్ ఉన్నోళ్ళు ఒక సినిమా చేశారు, ఫ్లాప్ అయింది. దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్, దానికి కొంచెం వెనకాల పొటెన్షియల్ ఉండాలి. ఉంటే సినిమాలు పడతాయి తర్వాత. నేను చెప్పేది న్యాచురల్. అవునండి, అవును. అది లేకుండా నువ్వు ఎంత మంచి నటుడు అయినా సరే నువ్వు నిలబడటం కొంచెం కష్టమే. ఇది దీంతో పాటు అలా నిలబెట్టుకోగలిగిన స్టామినా ఉండి ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అది లేకపోతే లక్ లేకపోతే కష్టం. లక్ లేకపోతే అసలు చాలా కష్టం. ఇప్పుడు నీకు లక్ ఉంది, నీకు నీ లక్ నీకు తోడైతే దట్ ఈజ్ లైఫ్. అది తోడవలేదు అనుకోండి, నువ్వు ఎంత చేసినా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆఖరికి ఆడు కిందకే వెళ్తుంటాడు తప్ప. టాలెంట్ అన్నారు కదా మీరు, ఇప్పుడు
టాలెంట్ ఎవరి దగ్గర లేదు, ఓకే. ఎవరి దగ్గర లేదు. నన్ను అడిగితే తరుణ్ ఈజ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్, హీరో తరుణ్. నేషనల్ అవార్డు వచ్చింది. ఒక చిన్నప్పటి నుంచి నటిస్తున్నాడు అతను. చిన్నప్పుడు అతన్ని మేము సినిమాలకు వెళ్ళి అతన్ని చూసి ఎంతో ఆనందపడేవాళ్ళం. అతను చబ్బీగా చాలా బాగుండి, చిన్నప్పుడు అతనిలో స్పార్క్ ఉండేది, మంచి హీరో. మరి ఇప్పుడు టాలెంట్ లేదండి. హ్యాపీ డేస్లో ఉన్న వాళ్ళకి తర్వాత టాలెంట్ లేదండి. సూపర్. ఒక బ్రహ్మాండమైన హిట్ వచ్చిన అబ్బాస్కి తర్వాత టాలెంట్ లేదండి. మరి టాలెంట్ అంటున్నారు కదా, మరి వీళ్ళందరూ టాలెంట్ ఉన్నవాళ్ళే, మరి మీరు అందరూ ఎందుకు నిలబెట్టలేదు? నిలబడిపోవాలి కదా. వాస్తవం. అలా టాలెంట్కి స్థిరపడటానికి సంబంధం లేదు. టాలెంట్ అనేది వేరే. ఏమో రేపు నాకు వస్తే నేను ప్రూవ్ చేసుకుంటానేమో నా టాలెంట్, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. అవకాశం ఇంపార్టెంట్, దానికి కలిసి రావటం ఇంపార్టెంట్. అవన్నీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. బట్ సినీ ఇండస్ట్రీలో అందుకే అంటాను నేను, వీడు టాలెంట్ వాడు టాలెంట్ కాదని అనొద్దు. టైమింగ్ నీకు వచ్చే అవకాశం, నువ్వు వచ్చిన టైము, అది నీకు తీసుకొచ్చిన పేరు, ఖ్యాతి. లక్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. లక్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు ఉన్నారు, ఎంత పెద్ద హిట్స్ చూసాడు ఆయన. కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ ఇలాంటివి చూసారు. బట్ ఆయన టాలెంట్ లేక కాదు కదా. హీజ్ నాకన్నా నన్ను అడిగితే చిన్న వాళ్ళు కూడా వెరీ టాలెంటెడ్, ఎంతోమంది టాలెంటెడ్. సినీ ఇండస్ట్రీలోకి ఏ పాత్ర చేద్దామని కూడా టాలెంట్ లేనివాడు ఎవడో రాడు. ఎంతో కొంత ఇప్పుడు ఒకడో మొహం బాగోక ఒక కామెడీకి బాగుంటుంది, ఇప్పుడు ఒకడు అన్నీ బాగుండి ఒక హీరో ఒక స్టైలిష్గా బాగుంటాడు, ఒకడు లవ్లీగా ఒకడు బాగుంటాడు. ఎవరి థింగ్స్ ఆడలే. అవునండి. ఇప్పుడు బాగోపోవటాన్ని ప్లస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగా ఏంటంటే వాడికి కలిసి రావటం అనేది సో ఇంపార్టెంట్, అవకాశం అనేది సో ఇంపార్టెంట్ తప్ప ఇక్కడ టాలెంట్ లేదు, వాడు ఇలా చేయలేదు, వాడు ఇలా చేసాడు, ట్రాష్. కానీ ఇందాక మీరు అన్న ఒక అంశంలో నిజంగానే నేను కూడా దాన్ని ఏకీభవిస్తాను. బ్యాక్గ్రౌండ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాల్లో ఎవరు ఇంకా స్థిరపడలేదు కదా పూర్తిగా. మరి ఎలా చెప్తారు బ్యాక్గ్రౌండే ఇంపార్టెంట్ అన్నది? ఎలా తీసుకుంటారు? అది కూడా లక్ ఫ్యాక్టర్ లో ఒక భాగం. బ్యాక్గ్రౌండే ఇంపార్టెంట్ అయితే అమితాబ్ బచ్చన్ కొడుకే ఈ రోజు పెద్ద స్టార్ అయిపోవాలి. నిజంగానే అమితాబ్ బచ్చన్ ఏ స్టార్ మరి. అమితాబ్ బచ్చన్ మరి ఎందుకు బ్యాక్గ్రౌండ్ అంటారు అంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి స్టార్ పొజిషన్కి వెళ్ళాడు కాబట్టి, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంటారు తప్ప బ్యాక్గ్రౌండ్ ఎవరికి వర్కౌట్ అవ్వాలా. ఈరోజు మోహన్ బాబు గారి కుటుంబం కష్టపడుతుంది. 100% కష్టపడుతుంది. మోహన్ బాబు గారికి ఉన్నంత చిరంజీవి గారి కుటుంబం కూడా కష్టపడుతుంది. వాళ్ళు ఒక్కొక్క స్థాయి మెట్టు ఎక్కి, కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వెనకాల వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ షేడ్స్ వాళ్ళ మీద పడుతుంటారు.